3వ లైన్లో చదువుదాం. దావీదు జనులు దీని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇక్కడ మనం చూస్తే దావీదును ఇశ్రాయేలీలు దేనికి పోలిస్తున్నారు అనంటే, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీలనే ప్రజలకు ఒక లైట్ లాంటి వాడు, ఒక దీపము లాంటి వాడు ఎవరంటే దావీదు. అంటే దావీదు జీవితాన్ని దేవుడు ఒక దీపములాగా చేశాడు, ఒక ల్యాంపుగా మారిపోయాడు. అంటే ఆ అనేకులకు వెలుతురిస్తున్నాడు, అనేకులకు వెలుగునిస్తా ఉన్నాడు. అంటే దావీదు జీవితము ఒక దీపములాగా ఎందుకు మారిపోయిందంటే, దావీదు దేవునిని తన జీవితంలో ఒక దీపముగా చేసుకున్నాడు. అందుకనే యెహోవా నాకు వెలుగాయను, మనం పాట కూడా పాడతాం, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. అంటే దావీదు గారు ఈ యెహోవా దేవునిని, నీవు నా దీపమై ఉన్నావు, నీవు నా వెలుగై ఉన్నావు, నీవు నాకు మరి వెలుతురై ఉన్నావు అని దేవునిని అలాగూ తన జీవితం లోపలికి ఆహ్వానించుకున్నాడు. దేవునిని ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా అనుభవిస్తూ వచ్చాడో, ఆ దేవుని వెలుగు దావీదు జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇదే దావీదుని ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, నీవు ఇశ్రాయేలీలకు దీపము లాంటి వాడవు. ఇక్కడ మనం ఈ కనెక్షన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. మొదటి వెలుగేమో ఎవరండి? దేవుడు. ఆ వెలుగయ్యున్న దేవుణ్ణి దావీదు ఏం చేశాడు? తన జీవితంలోనికి ఆహ్వానించుకున్నాడు. ఆ రెండవ స్టెప్లో ఈ దావీదే ఇశ్రాయేలులకు దీపముగా మారిపోయాడు, వెలుగుగా మారిపోయాడు. ఇది ఒక ఆత్మీయ మర్మము ప్రియులరా, ఇది ఒక ఆత్మీయ సూత్రం. ఏంటి ఈ సూత్రం అంటే, కొన్ని సమయాల్లో మన జీవితాలు గందరగోళంగా ఉంటాయి, కొన్ని సమయాల్లో గజిబిజిగా ఉంటుంది, కొన్ని సమయాల్లో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయకూడదో అర్థం కాదు, ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు, ఏం చేయకపోతే ఏమి నష్టం వస్తుందో తెలియదు, అంత గలిబిలిగా గజిబిజిగా మారిపోద్ది. అక్కడేంటి అనంటే సరైన లైటింగ్ అక్కడ లేదు అని అర్థము. పరిస్థితులలో ఏమి జరుగుతుందో అర్థము కాక గలిబిలవుతూ ఉంది అంటే మన మనస్సు, అక్కడ లైటింగ్ లేదు, అక్కడ దీపపు వెలుతురు లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దావీదు దేవుని వెలుతురుని ఎలాగో తన జీవితంలోనికి తీసుకున్నాడో, దేవునిని తన జీవితంలోనికి ఎలాగో ఆహ్వానించాడో,
మన జీవితంలోకి కూడా ఏమి చేయాలో మాకు తెలియదు ప్రభా, నీవు మాకు దీపముగా ఉండు, నీవు మాకు వెలుతురుగా ఉండు, నీవు మమ్ములను ఏం చేయాలో మీరు డిసైడ్ చేయండి అని దేవుని వెలుగు మన మీద పడేలాగా దేవుని వైపు మనము చూడాలి. అందుకనే ప్రత్యక్షపు గుడారములో దీపాన్ని నువ్వు ఉంచు మోషే, ఆ దీపము కూడా బంగారముతో చేయించు అని చెప్పాడు. ప్రభునంతులారా, మన జీవితాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని వెలుగు నీ జీవితంలో పడుతూ ఉండాలి. దేవుని వెలుగు నీ కుటుంబంలో ఉండాలి. దేవుని వెలుగు మన పనుల్లో ఉండాలి. ఒక సమయంలో ఒక దైవజనుడు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాడు. వారికి ప్రార్థన చేద్దాము కదా అని వెళితే ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా ఉన్నారు. అంటే ప్రార్థన చేద్దామని వెళితే ఆ ఇంట్లో వాళ్ళల్లో ఎవరు నోబడీ ఈజ్ హ్యాపీ, ఎవరు సంతోషంగా లేరు. అసలు అంత బాధగా, ఏదో కొంచెం నలతగా కనిపిస్తున్నారు. ఆ ఇంటి యజమానుడు, యజమానురాలు, తల్లి, తండ్రి, పిల్లలు అంతా బాధగా ఉన్నారు. సరే, ఈ సేవకుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా ఉన్నారండి అనంటే, బాగానే ఉన్నాం బ్రదర్ అన్నారు. ఆయన భార్యని, ఏమా ఎలా ఉన్నారంటే, బాగున్నావయ్య గారు అని అంది. కానీ ఏదో బాధ కనపడుతుంది వాళ్ళ ముఖాల మీద, ఏదో మనస్సులో కుంగుదల కనపడతా ఉంది. సరే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేశారు. ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు కూర్చోబెట్టి ప్రార్థన చేయడానికి అడుగుతూ ఉంటే అప్పుడు చెప్పారు ఏంటంటే, అయ్యా ఎందుకో కానీ మాకు అంతా బాగానే ఉంది. అంటే భార్యాభర్తల మధ్య సమాధానం లేక, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయంటే అదేం కాదు. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, తల్లిదండ్రుల పిల్లలు సమాధానంగా ఉన్నారు. కానీ ఏదో తెలియని కొరత, ఏదో తెలియని ఒక అగాధం ఉంది ఆ ఇంట్లో. అదేంటో వాళ్ళకి అర్థం కాలేదు. సరే పోనీ భర్త భార్యకి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే అప్పుడు ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, అది కూడా కాదు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, ఏం జరుగుతుందో మాకు తెలియదండి, ఎందుకో సంతోషం ఉండదు మాకు, ఎందుకో బలహీనం అయిపోతున్నాము. తల్లి బలహీనరాలు 10 రోజులైతే మళ్ళీ తర్వాత పిల్లలు బలహీనలు అవుతారు. ఇలాగ 1 by 1 సీరియల్గా దాదాపు కొన్ని నెలల నుండి జరుగుతుంది. అది ఏంటో మాకు తెలియదు అని చెప్పారు ఆ ఇంట్లో వాళ్ళు. అయితే ఏంటో తెలియదు అని అన్నారు అని అంటే వీళ్ళకి రీజన్ తెలియదు. ఏదో జరుగుతుంది, అనుభవిస్తున్నారు, కానీ బాధని ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే వారికి వెలుతురు లేదు ఇంటిలో, ఆ లైటింగ్ పడలేదు వాళ్ళ మీద. సరే, ఈ సేవకుడు ఏంటా ఈ విషయం అని చెప్పి ఆయనకి కొంచెం భారం వచ్చి ఆ రోజంతా వాళ్ళతోనే గడిపాడు. సరే, నేను మీకోసం ప్రార్థన చేస్తానని వాళ్ళు డ్యూటీస్ మానేశారు, ఇంట్లో చాపేసుకున్నారు, అలాగూ ప్రార్థన చేస్తారు. వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. ఈ సేవకుడు మరలా వాళ్ళకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక పగలు ఒక రాత్రి అక్కడే ఉండి ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తే జరిగింది ఏమిటంటే, ఆ సేవకుడు బాగా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఒక చీకటి ప్రభావం ఉన్నది అని గమనించాడు. ఒక చీకటి ప్రభావం అదేం చేస్తుందంటే, వీళ్ళని పనులు చేయించుకొనిస్తుంది, వీళ్ళని డ్యూటీలకు వెళ్ళనిస్తుంది, వీళ్ళని భోజనాలు వండుకొనిస్తుంది, భోజనాలు తిన్నిస్తుంది.
అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు విశ్రాంతిలో ఉంటారు చూడండి, అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయటం, నిద్ర రాకుండా చేయటం, కలవరించేటట్లు చేయటం, అలాగే తిన్న ఆహారం పాయిజన్ అయ్యేటట్లు చేయటం, వాటి ద్వారా హాస్పిటల్కి వెళ్ళటం, ఇలాంటి డిస్టర్బెన్స్ అంతా జరుగుతూ ఉంది. ఇది ఎవ్రీడే ప్రోగ్రామ్ అయిపోయింది కొన్ని నెలల నుండి. ఈ సేవకుడికి దేవుడు చెప్పాడు, ఈ ఇంటిలో చీకటి ప్రభావం పనిచేస్తుంది. అది వాళ్ళకి తెలియదు. మరలా మార్నింగ్ అయ్యే టయానికి ఏముండదు, అది దాని ప్రభావం ఉండదు, సైలెంట్గా ఉంటుంది. ఆ ఇంట్లోనే ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఆ చీకటిని గద్దించాడు. ఆ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ని ప్రార్థన చేసి వాక్యము ద్వారా గద్దించి, ఓ దయమా, ఈ ఇంటిలో నువ్వు ఉండటానికి వీల్లేదు, ఇక నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పినప్పుడు వెళుతూ వెళుతూ ఒక మాట అందంట, ఈ ఇంటి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా. ఏమందంటే, ఎందుకు వచ్చావయ్యా ఈ ఇంట్లోకి నువ్వు అందంట. నేను ఇక్కడ స్థావరం వేసుకొని ఉన్నాను ఇంట్లో, నా పని నేను చేస్తున్నాను వీళ్ళ మీద, నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నన్ను తోలేస్తున్నావు అని చెప్పి అది అరిచి వెళ్ళిపోయిందంట. అది వెళ్ళిపోవటం ఈ ఇంట్లో వాళ్ళు డైరెక్ట్గా చూశారు. అంటే ఒక చిన్న వ్యక్తి రూపంలో అది బయటపడి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ ఇల్లు అంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇక శోధన పోయింది, రోగాలు పోయినాయి, బాధలు పోయినాయి, అంత దేవుని సంతోషం వచ్చేసింది. ఆ ఇంటిలోనికి దేవుని వెలుగు వచ్చింది. ప్రభువులారా గమనించండి, దేవుని వెలుగు మనకు ఐడెంటిఫై చేసుకోవాలి. దేవుని వెలుగు మన ఇంట్లో ఉందా? దేవుని వెలుతురు మన ఇంటి మీద పడతా ఉందా? దేవుని యొక్క ఆ వెలుగు మనల్ని మరి ప్రకాశించేలాగా చేస్తూ ఉందా? అది మనం ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటా ఉండాలి. ఇది ఎవరికి గ్రహింపు వచ్చిందంటే ఆ దైవజనుడికే గ్రహింపు వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళకి అది అర్థం కాలేదు. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవుని వెలుగు నీ మీద పడతా ఉండాలి. నీ మనస్సులోనికి దేవుని ఆలోచనలు రావాలి. నీ హృదయంలో దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలి. ఈ దావీదుకి ఇలాంటి వెలుగు ఎలా వచ్చింది అనంటే, దేవునిని అతను కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు మొదటి వెలుగైతే ఆ వెలుగును దావీదు తన జీవితంలోకి తీసుకొని ఈయన ఇశ్రాయేలులకు వెలుగుగా మారిపోయాడు. అయితే ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు ఇది మనకు సాధ్యమా? మన సంగతి ఏంటి? ఈ వెలుగును మనం ఎలాగో అనుభవించాలి, దేవుని వెలుగును మనం ఎలాగో అనుభవించాలి అని గనక చూస్తే దేవుని వాక్యంలో చూద్దాము. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అనగా ఈ వెలుగు మనలోనికి రావాలి అనంటే ఆయన వాక్యము మనలోనికి రావాలి. దేవుని వాక్యము మన గృహాలలోనికి రావాలి. అందుకే ఈ గృహ కూడికలు, ఆ గృహాలలో ప్రార్థన చేసేది ఎందుకు అనంటే, ఇంటిలో ఉన్న మీరు రోజు కాసేపు ప్రార్థన చేసుకుంటారు, కానీ మీరు చేసుకునే ప్రార్థన ఆ పవర్ చాలదు.
ఇంట్లో. అందుకని సహోదరులుగా, దేవుని సేవకుడుగా మీ ఇంటికి వచ్చి అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఆ గృహంలోనికి వస్తుంది, ఆ ప్రాంతాల్లోకి కూడా వచ్చేస్తుంది. దేవుని వెలుగు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అందువలన ప్రియులారా, మన హృదయాలలో ఈ దేవుని వెలుతురు పడుతూ ఉండాలి. ఫోటో తీసేటప్పుడు ఆ లైటింగ్ మన ముఖం మీద ఎలా పడుతుందో, ప్రతిరోజు దేవుని వెలుగు, దేవుని వాక్యం అనే వెలుగు మన హృదయాల్లో పడుతూ ఉండాలి. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నీ వాక్యము. ఎవరి వాక్యం అండి? నీ వాక్యం. అంతే. దావీదు గారు ఆయన జీవితం అర్థం చేసుకుందంటే, అర్థం చేసుకుంది ఏంటంటే, నీ వాక్యమే నా పాదములకు దీపము. అందుకనే బైబిల్ బాగా చదవాలి పిల్లరా. ఏదో ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదివే వాళ్ళకి అంత వెలుగు రాదు, కానీ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. దేవుని వాక్యాన్ని నిదానంగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటూ చదవాలి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, అంటే ఇది కొంచెం థియాలజీ చదివే వాళ్ళకి, ఆ స్టాండర్డ్లో వాళ్ళకి చెప్పే మాట చెబుతున్నాను. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అంట 3 పదాలు జరగాలంట. ఒకటి అనలైజ్, 2 విజువలైజ్, 3 పర్సనలైజ్. అనలైజ్, విజువలైజ్, పర్సనలైజ్. ఆ పదాల అర్థం ఏంటంటే, ఎనలైజ్ చేయటం అంటే ఒక్కొక్క వాక్యాన్ని దాన్ని ప్రక్షాళన చేయాలి. ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యంలో దేవుడు ఏం చెబుతున్నాడు, ఈ వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఎంతవరకు ఉన్నాడు అని ఒక్కొక్క వాక్యాన్ని నిదానంగా జిలకొట్టాలి. ఆ కర్డ్, పెరుగుని జిలకొట్టి మజ్జిగ, వెన్న సపరేట్ చేస్తాం చూడండి. వాక్యాన్ని అలాగ ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేయటం ద్వారా వాక్యములో ఉన్న ప్రభావం నీలోనికి వచ్చేస్తుంది. ఆ వాక్యములో ఉన్న లైటింగ్, ఆ వెలుతురు నీలోనికి వస్తుంది, నీ జీవితంలోకి వస్తుంది, నీ ఇంటిలోనికి వస్తుంది, మన సంఘంలోనికి వస్తుంది. ఎనలైజ్ చేస్తూ ఉండాలి. ఎనలైజ్ చేసిన వాక్యాన్ని విజువలైజ్ అంటే చూడాలి, మనం అబ్జర్వేషన్లో పెట్టాలి. ఈ వాక్యము ఎంతవరకు నాకు పనిచేస్తుంది, దేవుని వాక్యాన్ని చూడాలి. దావీదు గారికి దేవుని వాక్యం ఎలా ఉపయోగపడింది, పౌలు గారు దేవుని వాక్యాన్ని ఎలా నేర్చుకున్నాడు, సమూయేలు దేవుని వాక్యాన్ని ఎలాగ నేర్చుకున్నాడు, ఈ భక్తులైన వారు వాక్యాన్ని ఎలాగ నేర్చుకున్నారు. విజువలైజ్, మనం కళ్ళతో చూడాలి వాక్యాన్ని. ఆ తర్వాత 3వ స్టెప్ ఏంటంటే పర్సనలైజ్. అంటే మనం పర్సనల్ అప్లికేషన్ కింద వాక్యాన్ని తీసుకోవాలి. కొంతమంది వాక్యాన్ని, ఈ వాక్యం నాకు కాదులే వేరే వాళ్ళకి అనుకుంటారు. ఈ వాక్యము ఫలానా వాళ్ళకి అనుకుంటారు. లేదు, ఇది పర్సనలైజ్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ వ్యక్తిగతంగా వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యాన్ని ఈ 3 స్టెప్స్లో గనక చదవగలిగితే దేవుని వెలుగు, దేవుని వెలుతురు నీ జీవితంలోకి వచ్చేస్తుంది. మనం ఎలా చదువుతామంటే, ఒక 2 అధ్యాయాలు, ఒక అదేదో సిలబస్ లాగా, అదో పోర్షన్ లాగా తీసుకొని 2 అధ్యాయాలు చదివి ప్రక్కన పడేస్తాం. అలా చదవటం వలన దేవుని వెలుగు నీ జీవితంలోకి రాదు. ఇప్పుడు నేను చెప్పిన 3 స్టెప్స్లో అంటే ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది. అయినా సరే అలా చదివితేనే దేవుని వెలుగు నీలోనికి వస్తుంది. అనలైజ్ చేయాలి, విజువలైజ్ చేయాలి, పర్సనలైజ్ చేయాలి. దావీదు గారు అలాగ దేవుని వాక్యాన్ని చదివాడు, అందువలన దేవుని వెలుగు ఆయనలోనికి వచ్చింది.
అంతేకాదు ప్రియరా, మరొక విషయం ఏంటంటే వాక్యాన్ని నువ్వు అలాగూ చదివితే నీ లోపల కానరాని చీకటి శక్తుల పోరాటాలు ఉంటాయండి. నీకు తెలియకుండా జరుగుతాయి ఇవి కానరాని చీకటి శక్తులు. అది మన పూర్వీకుల్లో నుండి వచ్చి మనలో నిలవ ఉంటుంది, తర్వాత మన తల్లిదండ్రుల్లో నుండి వచ్చి నిలవ ఉంటుంది. అలాగే మనలో మనం చేసుకునే పనుల ద్వారా కొంత చీకటి ప్రభావం ఉంటుంది. దీనినే దాస్యపు ఆత్మ అంటారు, దీనినే వంశపారంపర్యమైన ఆత్మ అంటారు. ఇప్పుడు ఈ షుగరు, ఈ రోగాలు పెద్దోళ్ళ దగ్గర నుండి వచ్చినాయి అని అంటున్నారే, అలాగే ఈ పాపం అనేది అలాగ మన లోపలికి వస్తుంది. ఇప్పుడు అది కూడా నీలో నుండి బయటికి పోవాలి అని అంటే వాక్యం అనే వెలుతురు నీలో పడతా ఉండాలి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. అన్యజనులలో ధాన్యతనిచ్చును, అన్యజనులలో ధాన్యతనిచ్చును. హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. చూసారా, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయువాడు. ప్రియరా, అంటే మనం చేయాల్సింది ఏంటి అని అంటే దేవుని వెలుగు మన జీవితంలో పడాలి. ప్రత్యక్ష గుడారం దగ్గర మోషేకి చెప్పింది ఏంటంటే, మోషే నీవు దీపాన్ని పెట్టాలి అక్కడ. అది కూడా దీపం అనగానే ఏదో చిన్న రేగుతో చేసేసి ఆయిల్ పోసి పెట్టడం కాదు, బంగారంతో చేయాలి. ఆ దీపపు వెలుతురును చూడటానికి ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ వెలుతురును చూసుకొని వారి జీవితాలను మార్చుకుంటూ ఉండాలి. ఈ దీపము నీ లైఫ్ను చూపిస్తూ ఉంటుంది. ఈ దీపము నీ జీవితంలో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నావో నీ మిస్టేక్స్ని చూపిస్తూ ఉంటుంది. అది ఈ దీపము మన పొరపాట్లు మనం గ్రహించుకొని రెక్టిఫై చేసుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది దీపము. ప్రభువులారా, మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి మన జీవితంలో. అది మిస్టేక్ అని కూడా నీకు తెలియదు. కొన్ని సంవత్సరాల నుండి అలాగ ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుండి కొన్ని మిస్టేక్స్ అలాగే ఉంటాయి. అది మిస్టేక్ అనేది నీకు ఫైండ్ అవుట్ కాదు. కారణం ఏంటంటే దేవుని వెలుగు నీ మీద పడనందువలన. ఇప్పుడు నువ్వు దేవుని వెలుగులోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు, దేవుని వెలుతురులోనికి వచ్చినప్పుడు, దేవుని ప్రభావం క్రిందకి, దేవుని మహిమ క్రిందకి వచ్చినప్పుడు నీ లోపాలు నీకు అర్థమైపోతే అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఇంతకాలం ఎందుకు ఈ లోపాన్ని నేను గ్రహించుకోలేదు, నా లైఫ్ చాలా వేస్ట్ అయింది అని అనిపిస్తుంది. అందుకనే దావీదు గారు దీనిని గ్రహించుకున్నాడు. ఇంకా మనం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో, సామెతలు 20వ అధ్యాయం చూడండి. అసలు ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం చదవండి. నరుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. అందరి మాట చూద్దామా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. అనగా పిల్లరా, దేవుడు ఒక లైట్, ఒక దీపాన్ని మన హృదయంలో పెట్టాడు. అదేమిటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఒక దీపాన్ని పెట్టాడు. ఆ దీపము నువ్వేం చేయాలంటే వెలిగించుకుంటా ఉండాలి. ఆ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి, రోజు వెలిగించాలి. నువ్వు వెలిగించుకోకపోతే, ఆ దీపాన్ని గురించి పట్టించుకోకపోతే అది డిమ్ అవుతుంది, ఆ తర్వాత డెడ్ అవుతుంది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమై యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునా